ఫౌండర్ ఇమ్మిడి రవి అతను పోలీసులకు చిక్కడం జరిగింది, ఆయన ఎన్కౌంటర్ చేయాలి లేకుంటే ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు, మీరేమంటారు? ఎన్కౌంటర్ ఎందుకు చేయాలండి? ఆయన ఏం చేశాడు? కొంతమందిని చంపేశాడా? ఉరిశిక్ష వేయడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన చేసింది తప్పే. పైరసీ అనేది మూవీని పైరసీ చేయడము, వెబ్సైట్లో పెట్టడం తప్పే. కానీ ఇప్పుడు ఏంటో మరి విచిత్రంగా ఉంది, పబ్లిక్ అంతా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు లాగా ఆయన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సినిమా చూడాలంటే 2000 ఉంటే కానీ చూడలేము, మీ అందరూ తెలుసు. టికెట్ మనకు డైరెక్ట్గా దొరకదు, బ్లాక్లో కొనుక్కోవాలి, లేకపోతే ఎక్స్ట్రా పే చేసి కొనుక్కోవాలి. 500-600 టికెట్, ట్రాన్స్పోర్టేషను, అక్కడికి వెళ్ళాక ఒక పాప్కార్న్, ఒక సోడా, కూల్ డ్రింక్ తాగుతాం, ఓవరాల్గా తీసుకుంటే 2000. పేదవాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఎంత పెట్టుకోలేము. ఒక ఇంట్లో 6 ఉన్నాం అనుకో, 6 12,000 మేము ఎక్కడ పెట్టుకుంటాం ఒక సినిమాకి? ఆయన వల్ల మేము అందరూ సినిమాలు చూస్తున్నాము, పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో తెచ్చాడని పేదవాళ్ళ యొక్క వెర్షన్. నా వెర్షన్ ఏంటంటే తప్పే. పైరసీకి ఎవరు సపోర్ట్ చేయరు. కాకపోతే దానివల్ల నష్టపోయేది ఒక 100 మంది నిర్మాతలు, దీనివల్ల లాభపడేది 8 కోట్ల మంది. 8 కోట్లు ఇంకెక్కువ, అక్కడ ఆంధ్రాలో 6 కోట్లు, ఇక్కడ ఒక 5 కోట్లు, 11-12 కోట్ల మంది దీనివల్ల లాభం ఉంది, నష్టం ఉంది. ఎనీవే ఇలా చేయడం అనేది రాంగే. ఆయనకి ఏదో శిక్ష వేయాలి అంతేగాని చంపేస్తామంటే నాకైతే ఇష్టం లేదండి. ఆయన వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారు. మా చిన్నప్పటి నుండి చూస్తాం పైరసీ. మహేష్ బాబు సినిమా ఒక్కడికి కూడా పైరసీ చేశారు తెలుసు. అప్పట్లో సీడీలు దొరికిపోయి వరంగల్లో. పైరసీకి ఎవరు సపోర్ట్ చేయరు ఒక ఆర్టిస్ట్గా. కాకపోతే ఆయన గురి తీయాల్సినంత పెద్ద తప్పు అయితే కాదు, శిక్ష అయితే వేయాలి. ఇక్కడికి ఆపాలని మీద ఆయన దగ్గర పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలది డేటా ఉంది, రాజకీయ నాయకుల డేటా ఉంది అని చెప్తున్నాడు. మరి ఒకవేళ వీళ్ళ వల్ల ఆయనకి ఏమైనా హాని జరిగే అవకాశం ఉందా? ఏం లేదండి. ఐబొమ్మ రవి గారు అంటే ఆయన చిన్నపాటి ఇంజనీర్. ఆయన ఇంతకుముందు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాడు సీఈఓగా. ఆయనకు అంత డేటా, అంత నెట్వర్క్ పెద్ద పెద్ద సీఎంలతో, మినిస్టర్లతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో ఉందని నేనైతే అనుకోవడం లేదండి. ఇదంతా ఫేక్ ఎలిగేషన్ అంతే. వాళ్ళ ఇల్లు కూడా మీరు చూసే ఉంటారు, వైజాగ్లో. చాలా మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఆయన. ఏంటంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి లాగా ప్రతి ఒక్క ప్రజలందరికీ సినిమా అందుబాటులో ఉండాలి. పాపం అందరూ చూడలేకపోతున్నారు. పుష్ప 2 ఎంతమంది చూస్తారండి మీ అందరిలో? చాలామంది వెళ్ళలేదు, అంతే కదా. ఆయన వల్ల చాలామంది చూశారు. మీకు అర్థమవుతుందా? అయితే ఓకే. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, మేము తప్పే చేశాము, కానీ ఆ తప్పులో కొన్ని మంచి కూడా చేశాము, కొన్ని వేరే సైట్లను కూడా మేము ఆపగలిగాము అని చెప్పారు. మీరేమంటారు? ఇప్పుడు సినిమా హీరోలు మేము ఆర్టిస్టులమే. నేను వెళ్తే నాకు ఒక 5,000 10,000 ఇస్తారు. అదే హీరోకి అయితే 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకుంటున్నాడు రోజుకి. ఎంత డిఫరెన్స్ ఉందండి. మరి ఇప్పుడు వాళ్ళు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి కదా. ఇదంతా హీరోల వల్ల అయ్యింది నాకు తెలిసి. వాళ్ళు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే ఇలాంటివి ఏమీ రావు. అప్పుడు సామాన్య ప్రజలు కూడా థియేటర్కి వెళ్ళగలడు, సినిమాలు చూడగలడు, టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి. వాళ్ళు కూడా రేట్లు తగ్గించుకోవాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను అందరు హీరోలకు కూడా, ఆల్ టాప్ హీరోస్కి. కోట్లలో ఎందుకండి మీకు? కోట్లలో ఎందుకు మీకు అంత రెమ్యూనరేషన్? జూనియర్ ఆర్టిస్ట్కి 1000 రూపాయలు ఇస్తారు, ఆయనకు కూడా ఒక 5,000 చేయండి. అయితే రీసెంట్గా హైకోర్టు వెబ్సైట్ కూడా ఒకటి హ్యాక్ అయిందని చెప్తున్నారు, మీరేమంటారు? గూగుల్నే హ్యాక్ చేశారని ఆయన సుందర్ పిచ్చయ్య గారు చెప్పారు. ఎవరో మన ఇండియానే హ్యాక్ చేశాడంట. ఆయనకి మళ్ళీ జాబ్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారట అమెరికా. ఆయనకి ఎంతో 2 కోట్లు ఎంత శాలరీ అండి నెలకి. చాలా ఈజీ అండి సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయడం, చాలా ఈజీ. మేమే ఉన్నాము, ఫేస్బుక్లో అకౌంట్ ఉంటున్నాయి, అవి హ్యాక్ చేసేస్తున్నారు. యూట్యూబ్లో అకౌంట్ ఉంటాయి, అవి హ్యాక్ చేసేస్తున్నారు. హ్యాకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ ప్రాసెస్. అయితే కొందరు చెప్తున్నారు ఈయనని కొన్ని మంచి పనులకు యూజ్ చేసుకుంటే దేశానికి సహాయపడతారు కదా అని చెప్తున్నారు, అది వాస్తవమేనా? అలాగైతే ఎంతోమంది హ్యాకర్లు ఉన్నారు, వాళ్ళందరినీ యూజ్ చేసుకోవాలి. అయితే ఇది ఏంటంటే ఓన్లీ సినిమాలు హ్యాక్ చేస్తున్నాడు, యూట్యూబ్ హ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫేస్బుక్ హ్యాక్ చేసిన వాళ్ళు, రకరకాల హ్యాకర్స్ ఉన్నారు కదా. మన అకౌంట్లో మనీలు కూడా హ్యాక్ చేసి తీసేసుకుంటున్నారు. హ్యాకర్లు అందరికీ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు? ఇలా జరగకుండా చూసుకోవాలి, దానికి తగిన శిక్ష వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. చంపాల్సినంత అవసరమైతే లేదు. ఆయన తప్పు చేసిన తప్పులో కొంత మంచి అయితే ఉంది. ఏమంటారు మీరు జర్నలిస్టులుగా? ఉందంటారా లేదంటారా? మంచి నేనైతే లేదంటాను. ఓకే, అది నీ ఒపీనియన్. కానీ ఇప్పుడు పబ్లిక్ అంతా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి మీరు వీడియోలో ఉన్న కామెంట్లు అన్నీ చూడండి, మొత్తం 100% వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఒక్క పర్సన్ దగ్గర 11 కోట్ల మంది, అంటే 2 రాష్ట్రాల మంది, ఇంతమందిని ఒక్క పర్సన్ ఇంత ఉండి ఈ మాఫియా మొత్తం నడిపించారంటారా? ఇంతో పాటు ఒక టీం. ఏం మాఫియా లేదు, ఆయన ఏం ఆస్తులు సంపాదించుకున్నట్టు ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ఆయన ఉద్దేశం ఒకటే, పేద ప్రజలకు అందుబాటులో సినిమా ఉండాలని చెప్పేసి ఈ సినిమాని హ్యాక్ చేసి
అక్కడ వెబ్సైట్లో పెట్టిండు, పైరసీ చేసిండు. అంతకుమించి ఆయనకి ఏం ఆస్తులే, ఏ తొక్కలేవు తోలే. ఎనీవే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆయన చేసేది తప్పే, ఆయనకి శిక్ష విధించండి. కానీ మురిపోస్తుందంతా మర్డర్ అంత శిక్షలు అయితే వేయకూడదని నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఈయనని బయట దేశాల నుంచి వేరే అట్ ద సేమ్ టైం హీరోలు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే ఇలాంటివన్నీ తలనొప్పులు జరగవు. సామాన్య ప్రజలు కూడా అప్పుడు అందుబాటులో సినిమా వస్తుంది కాబట్టి థియేటర్లో వెళ్ళి చూస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సినిమా చూడాలని. అయితే ఇతన్ని ఇప్పుడు రవిని బయట దేశాల నుంచి వేరే కంపెనీలు వచ్చి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? ఇంకేముంది, అరెస్ట్ అయిపోయినాడు కదా, అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా మరి లేదు, ఆయన తెలుసుకుంటాడు తప్ప ఇంకేముంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ భయా, ఐబొమ్మ మా దేవుడు ఐబొమ్మ రవిఅన్న, మా రవిఅన్నని అరెస్ట్ చేశారు. దయచేసి మా ఐబొమ్మ రవిఅన్నని విడుదల చేయండి అయ్యా. ఏం చేశాడండి అతను తప్పు? అతను ఏం తప్పు చేశాడు? 10 మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప? పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపించడం తప్ప? ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప? ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతుంది పోయా, ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టినా ఆడదు. ఈ దేశంలో పెట్టు, పక్క దేశంలో పెట్టు, మీ ఇంట్లో అన్న చూడు, మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాగాలేకపోతే. కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో 10 మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని, సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము 100 పెట్టి 500, 100, 10,000, 1000 రూపాయలు, 2000, 3000 ఏందా టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం ఇది. అతను ఏదో 10 మంది పేదవాళ్ళు సినిమా చూడాలని ఐబొమ్మ పెడితే దానికి ఎత్తకపోయి అరెస్ట్ చేశారే. సరే అరెస్ట్ చేశారు, అతనికి తెలుసో తెలియకో చేశాడో తప్పు. దయచేసి అతన్ని వదిలేసేయండి. వదిలేసి అదే దేశ ప్రయోజనాల కోసం వాడండి అతను. ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడాలి. ఉపయోగపడిందే కాకుండా 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి. దయచేసి మా రవిఅన్నని విడుదల చేసేయండి. అతన్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నారు. దయచేసి ఎన్కౌంటర్ చేయొద్దుపోయా అన్న, చేయొద్దన్నా వద్దన్నా. అతన్ని కానీ ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే పోయా. అంటే మాలో ఉన్న ఆ మంచితనం, మేము పడే బాధ అంతా ఎందులేనాక దేశంలో ఎంతోమంది ఏడుస్తున్నాం పోయా. చూడండి, ఏడుపు వచ్చేస్తుంది. అవును భయ, శత్రువులు ఎక్కడో లేరు భయ. ఇక్కడే మన పెళ్ళం, మన అక్క, మన చెల్లెలు, మన తల్లులు వాళ్ళే మనకు ద్రోహం చేస్తున్నారే. అతను ఏం తప్పు చేశాడని కదా. ఒక సినిమా హీరో సినిమా చేస్తే 100 కోట్ల, 1000 కోట్ల, 50 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు, ఏంది భయ కోట్లు ఎక్కడి నుంచి తేవాలి భయ? బతికిన రోజు సంవత్సరం అంతా కష్టపడితే 1,00,000 రూపాయలు కూడా రావట్లే. సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తుంటే 1,00,000 రూపాయలు రావడం ఎక్కువైపోతుంది. అలాంటిది ఒక సినిమా హీరో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు చేసి 100 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కాదు అది. అదంతా ఎవరిది? మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది. కాబట్టి సినిమా బాగుంటే మాత్రం ఐబొమ్మలో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా సరే సినిమా బాగుంటే ఆడుతుంది. పుష్ప కానీ ఇంకేదైనా కాంతారా చూడండి, కాంతారా సినిమా ఐబొమ్మలో పెట్టిన తర్వాత బాగాడింది. అది అంతకుముందు అది బాగా ఆడలా, పబ్లిసిటీ తక్కువ. కాంతారా మీద నానా విధాలుగా సోషల్ మీడియా అంతా అసలు ఎందుకులేక అసలు కాంతారా సినిమా వేయకూడదన్నారు. ఎందుకంటే అది కన్నడ, అది మన తెలుగు సినిమాలో కన్నడలో ఆడట్లేదు. అలాంటిది కన్నడ సినిమాని తెలుగులో వేయద్దన్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? కన్నడ సినిమా ఐబొమ్మలో చూసి అందరూ థియేటర్ పోయారు. ఆ తర్వాత ఇంకో సినిమా కోర్టు అనే సినిమా ఐబొమ్మలో చూసి థియేటర్ పోయారు. మరి ఇవన్నీ ఇంకా పుష్ప సినిమా అయితే చెప్పలే, బాహుబలి రికార్డులని బద్దలు కొట్టేసింది అంతే. ఇవన్నీ ఎలా అయినాయి? ఐబొమ్మ వల్లే అయ్యాయి. ఐబొమ్మ వల్ల మంచి జరిగింది, చెడు అవ్వలేదు. కాబట్టి అతన్ని దయచేసి అతన్ని శిక్షించకండి. అతను చేసిన తప్పే ఆ మాట అనడం. దమ్ముంటే పట్టుకోండి ఏమన్నాడని అదేదో తెలుసో తెలియకో అనేసాడు. ఇప్పుడు అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు. అతని తరపున మేమంతా మా పేదవాళ్ళందరం, ఈ పార్క్ కాడ ఉండే పేదవాళ్ళందరం ఐబొమ్మలో చూసిన వాళ్ళమే. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళందరూ చూసేవాళ్ళు. కానీ చాలామంది ఐబొమ్మ చూసిన వాళ్ళే. దయచేసి మా పేదవాళ్ళందరం అడుగుతున్నాం, ఒక్క చిన్న హెల్ప్ అడుగుతున్నాం, చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాం. అతన్ని వదిలేసేయండి. అతను తెలుసో తెలియకో చేసాడు తప్పు, అతనికి శిక్షలు వేయద్దండి. అతను కాడ ఉన్న టెక్నాలజీ కానీ అతని తెలివితేటలు కానీ దేశానికి వాడండి. దేశంలో ఉన్న పేదరికాన్ని మాఫీ చేయడానికి, దేశంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడానికి అతని తెలివితేటలు వాడండి. అంతేగాని
అతన్ని శిక్షించి ఎన్కౌంటర్ చేస్తే మీరేం సాధిస్తారు చెప్పండి? అతన్ని చంపితే ఎవరు బాగుపడతారు చెప్పండి? ఎవరు బాగుపడరు, ఏడుస్తారు అందరూ, బాధపడేవాళ్ళు ఎక్కువ. అది మాత్రం కరెక్టే, పట్టుకోవడం మంచిదే. అంటే టికెట్ రేట్లు పెరగడం మూలంగా ఐబొమ్మలు చూడడం తప్పేంటి, ఆయన మంచి చేస్తున్నాడు చాలా మందికి సామాన్యులకి అంటారు. మంచిగా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి తీసుకుంటారు సినిమాలు, ఎన్నో కోట్లు పెట్టి తీసుకుంటారు. సో ఇతను ఈవినింగ్ కల్లా మళ్ళీ ఐబొమ్మలు వదులుతున్నాడు. సో అప్పుడు వాళ్ళకి నష్టమే కదా. అలా ఎప్పుడైనా సరే సినిమా ఒక మూవీ అనేది థియేటర్లోనే చూడాలి. అంతగా అయితే నువ్వు థియేటర్లో చూడటానికి డబ్బులు లేకపోతే ఓ 10 రూపాయలు పెట్టి షాప్కి వెళ్తే వాడు ఎక్కిస్తాడు ఆ పెన్ డ్రైవర్లో, అది తీసుకొచ్చుకొని ఇంట్లో చూసుకోవచ్చు. ఐబొమ్మలు పైరసీ ఎందుకు అయిపోయింది? అది అతను చేస్తున్నాడు తప్పు విషయం, ఇది మనం తప్పు చేయట్లేదు. డబ్బులు పెట్టే కదా ఇది కూడా మనం ఎక్కించుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కళ్యాణ్ అనే ఆయన ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి అన్నారు రవిని. ఎన్కౌంటర్ అనేది తప్పు విషయం. ఒక 6 నెలలు ఒక 1 year అలా బాగా శిక్షించి ఏదోటి అతను భయపడేలాగా చేసి వదిలేయాలి, కానీ అలా శిక్షించకూడదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా వేసేయాల్సిందే. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పని చేస్తే ఎవరినైనా సరే శిక్షించాలి. అంటే చాలా మంది మాట ఏంటి అంటే ఇంత నాలెడ్జబుల్ పర్సన్ని మనం ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా, శిక్షించడం ఎందుకు అంటే? అవును, ఇది కాకుండా ఏదైనా పనికొచ్చే విషయంలో యూజ్ చేసుకుంటే మంచిది. ఇలాంటి బ్యాడ్ విషయాలు ఇలాంటి చేయటం తప్పే. ఎలాగైనా నా దృష్టిలో అయితే తప్పే ఐబొమ్మ ఇలాంటివన్నీ. అంటే కారణం ఏంటంటారు ఇలాంటి చెడు అలవాట్లకి వెళ్ళిపోవడం? కారణం ఏంటంటారు? అంటే దాని మీద డబ్బు సంపాదించుకోవచ్చు. సో అంతే, దేని మీద ఏదైనా సరే బిజినెస్ పైసల మీదే సాగింది. డబ్బు వల్లే ఇలా జరిగింది. సో అతను వాళ్ళకు కూడా ఏమైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉన్నాయి. సో దానివల్ల పట్టించి ఉండొచ్చు. టికెట్ రేట్ల గురించి ఏం మాట్లాడతారు? ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్నారు అంటే టికెట్ రేట్లకు సంబంధించి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు, మీరేమంటారు? నేనైతే సపోర్ట్ చేయను. నేను ఎప్పుడైతే థియేటర్లోనే చూడమని చెప్తాను. ఎందుకంటే సినిమా అనేది పెద్ద సినిమాల వరకు థియేటర్లోనే చూడాలి. సో చిన్న ఏమైనా ఫ్లాప్ అయినాయి అలాంటివి పెన్ డ్రైవర్లు ఎక్కించుకొని చూడటం బెటర్. ఇలాగ ఐబొమ్మలో చిన్న కెమెరాలో చూడటం నాకు ఇష్టం ఉండదు. పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే దాని మూవీ అంటారు. అంటే పెద్ద సినిమాలకైనా సరే అంతంత రేట్లు ఓకేనా మీకు? ఎంతంత రేట్లు ఉన్నాయి? మహా అయితే ఒక 500 లోపు ఉంటాయి. నువ్వు డబ్బులు లేనప్పుడు 50 రూపాయలు నేల టికెట్కి వెళ్ళు, గోకుల్ థియేటర్కి వెళ్తే 50 రూపాయల టికెట్. సో మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే దేన్ని బట్టి? ఖచ్చితంగా ఆగిద్ది. ఇంకా మూవీ రూల్ కూడా ఉంది, దాన్ని కూడా తీసేసే పద్ధతిలో ఉన్నారేమో, చూద్దాం. అంటే కేవలం ఇండియాలో మాత్రమే దీన్ని బ్యాన్ చేశారు, ఇతర స్టేట్స్లో కూడా ఇది ఉంది. ఇక్కడ చేస్తే సరిపోద్ది, అక్కడ వాళ్ళు చూసుకుంటారు కదా. తెలుగులో వరకు ఇక్కడ బ్యాన్ చేశారు, మిగతాది మనకు తెలియదు. అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు కదా మన సినిమాలు ఏవైతే ఉన్నాయో. అలా అంటారా? ఏమో చూద్దాం, ఇంకా ముందు ఏం జరిగిద్దాం. ఆ మూవీ రూల్ ఉంది, అది కూడా తీసేయచ్చు.